రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మహాత్మా గాంధీ జాతిపిత. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు, పదవుల్ని కూడా దూరం పెట్టారు. అయితే సీఎం కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారు? పదవుల్ని సంపాదించారు, వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించారు. ఆయన్ని జాతిపిత అని మనం ఎలా పిలుస్తాం? ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ ని ఎందుకని జాతిపిత అని అభివర్ణిస్తున్నారు? నిజంగా ఆయన జాతిపితేనా? మరి మిగతా ఉద్యమకారుల పరిస్థితి ఏంటి, వారి సంగతి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో జాతిపిత ఈ మాట అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అది కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి విచారణకు కేసీఆర్ అటెండ్ అవుతున్నారు అనుకున్నప్పుడు, సీట్ దగ్గరికి వస్తున్నారు అనుకున్నప్పుడు, మా జాతిపితకు మీరు ఎలా నోటీసులు ఇస్తారు, ఆయన ఏం నేరం చేశాడు అనే మాట. ఇప్పుడు జాతిపిత అనేది ఒక అవార్డు కాదు, అది భారతరత్న లాగా, పద్మవిభూషణ్ లాగా, పద్మశ్రీ లాగా. ఇట్స్ నాట్ ఎన్ అవార్డు. ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి భారతదేశ హోంశాఖను అడిగింది, మహాత్మా గాంధీకి జాతిపిత అనే అవార్డు ఎప్పుడు ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది అని. ఆర్టీఐ కింద వాళ్ళ రికార్డ్స్ అన్నీ వెతికి, రికార్డ్స్లలో నాట్ అవైలబుల్ అండి, ప్రభుత్వం అవార్డు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అని చెప్పారు. అంటే ఎట్లా అయ్యారు జాతిపిత? జాతిపిత ఇప్పుడు మహాత్మా గాంధీ ఎంత రెసిస్టెన్స్ని ఎదుర్కొన్నారంటే, దేశంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు గాంధీని ఇష్టపడలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా గాంధీని ఇష్టపడలేదు. ఒక ప్యారలల్ మూమెంట్ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడూ కంటిన్యూ అవుతూ వచ్చింది. గాంధీని ఇష్టపడని వాళ్ళు, గాంధీని వ్యతిరేకించిన వాళ్ళు. లాస్ట్కు ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండే సంస్థకు సంబంధించిన ఒక నాయకుడు నేరుగా తుపాకీ గురిపెట్టి ఆయన కాల్ చేశాడు. ఒక పక్కనేమో సమాజంలో ఎక్కువ మంది ఆయన జాతిపిత అంటున్నారు, ఇంకో పక్కనేమో ఆయన ఉనికిని కూడా ఓర్వలేక ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక ముఖ్యమైన నాయకుడు, ఒక వింగ్కి అతను నేరుగా అతన్ని కాల్ చేశాడు. అంటే మొత్తము పౌర సమాజంలో 100% ఎవరు కూడా ఆయనను ఒప్పుకున్నారని కాదు కదా. గాంధీని వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. ఒక సెక్షన్ ఎప్పుడు అనుకూలంగా ఉంటారు, ఒక సెక్షన్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. అయినా కూడా ఆయన జాతిపితగా నిలబడ్డాడు. ఎందుకు అంటే వ్యతిరేకించే సెక్షన్ ఆయన చంపినా కూడా మెజారిటీ ప్రజలు ఆయనను జాతిపితగా అంగీకరించారు. గాంధీ తను ఎప్పుడని చెప్పాడు ఆయన రైటింగ్స్లో, నేను జాతిపితనని? లేదా నన్ను జాతిపితగా గౌరవించండి అని చెప్పాడా? జాతి ఆయనను ఒక పితలాగా, ఎందుకంటే 200 సంవత్సరాలు పోరాడినా సాధ్యం కాలేదు, గాంధీ చేతిలో విముక్తి అయిందనేది ఒక ప్రచారం జరిగింది. వాస్తవంగా గాంధీ కొంచెం ఇన్డెప్త్తో మనము స్వాతంత్ర పోరాటాన్ని చూసినట్టయితే తెలంగాణ సాధించడంలో కేసీఆర్ ఒక్కడే కాదు కదా, అందరి పాత్ర ఉంది కదా. ఎక్కడి నుంచి బీజేపీ దగ్గర నుంచి వాళ్ళందరికి సపోర్ట్ ఇస్తేనే కదా, కాంగ్రెస్ డెలివరీ చేస్తేనే కదా, అట్లనే అమరులు ప్రాణాలు అర్పిస్తేనే కదా. స్వాతంత్ర సమరయోధుడుగా గాంధీకి కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ పోరాటం ఉంది, గుక్క తిప్పుకోలేకుండా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడనే కాదు అన్ని దేశాల్లో కూడా 2వ ప్రపంచ యుద్ధానంతరం మనం బలహీనపడ్డాం, ఇంకా వీటన్నిటిని మన గుప్పిట్లో పెట్టుకుంటే లాభం లేదు. 2వ ప్రపంచ యుద్ధం కూడా ఇంపార్టెంట్ రోల్, అందులో కమ్యూనిస్టులది కూడా వాళ్ళ రోల్ వాళ్ళకు ఉంటుంది. అట్లే సైనిక తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి గాంధీ ఒక్కడే స్వాతంత్రం తెచ్చాడని జాతిపిత ఇచ్చారా? అంటే ప్రజల మనస్సుల్లో కొంతమంది పట్ల ఒక చెరగని ముద్ర వేసిన నాయకులను వాళ్ళు ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. జాతిపిత కాకపోతే గాడ్ అంటారు, అభ్యంతరం ఎందుకు? మద్రాసులో ఖుష్బుకు గుడి కట్టారు. అంటే ప్రేమ, వాళ్ళ పట్ల ఆరాధనా భావం, ఒక భక్తి అనేది ప్రజల విశ్వాసాల్లో ఉంటుంది. కాబట్టి పిలుచుకున్న వాళ్ళు పిలుచుకుంటారు, తప్పేమున్నది? ఎందుకంటే ఎవరితో గాంధీ ఆయన సారథ్యంలో విముక్తి అయింది. ఇచ్చారు ఎవరు, తెచ్చారు ఎవరు పక్కకు పెట్టండి. కేసీఆర్ అనేవాళ్ళు లేకపోతే తెలంగాణ రాకపోయేది. కాబట్టి డెఫినెట్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనను జాతిపితన్నా లేకుంటే ఇంకొక పేరుతో పిలిచినా కూడా కేసీఆర్ పట్ల ఆ రకమైన ఆరాధనా భావం అనేది
ఆ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆయనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయనను ఆరాధిస్తారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చారని చెప్పినప్పుడు అందరినీ ఏకం చేసడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది జేఏసీ. దానికి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ కదా అందరినీ ఒకే ఘాటను తీసుకొచ్చారు, ఒకే వాయిస్ లాగా వినిపించారు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు అప్పటి జేఏసీ నాయకులలో కొంతమంది ఉన్నారు. జేఏసీ అనేది ఒక తెర మీదకి తెచ్చిన ఒక రూపం. నడిపింది ఎవరమ్మా? ఒక పెద్ద నాయకుని గురించి తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన ఒక వ్యక్తిని నేను అడిగా. అంటే ఆ టాప్ లీడర్స్లలో ఒకరు. ఈయన కూడా సాయుధ పోరాటంలో నాది క్రియాశీలక పాత్ర అని అంటాడు. ఆయన రోల్ ఏందని అడిగా. ఆయన చాలా వెటకారంగా, జనరల్గా ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా బండి కింద ఎండలో కుక్క నడుచుకుంటూ పోతూ ఉంటుంది, ఇది నేనే బండి నడుపుతున్నా అనుకుంటుంది అని అన్నాడు. అంటే కొన్ని సంఘాలకు, కొంతమంది వ్యక్తులకు ఆ ఉపమానం వర్తిస్తుంది. అది అప్లై చేసుకుంటే జేఏసీ చేసుకొనియండి. బట్ జేఏసీ సృష్టికర్త, కర్మ, క్రియ, ఆర్థికంగా దాన్ని ఆసరాగా ఉన్నది, దానికి కావాల్సిన జన సమీకరణ చేసింది, దానికి కావాల్సిన అన్ని రకాలుగా జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్. ఎవరిని కాదంటారో రమ్మనండి డిస్కషన్కి, ముఖాముఖి తెలుసుకుందాం. జేఏసీ ఉందా వెనకాల? ఆయన లేకపోతే జేఏసీ ఉందా? కోదండరామ్ అంటే గౌరవం ఉంది, కానీ కోదండరామ్ పాత్ర అంతవరకే. ముందు నడిపించడానికి ఆయన ఉన్నాడు. ఒక స్టేజ్లో ఆయన దించే స్వామిగౌడ్ని పెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ గారి లాగా పాఠాలు అప్పచెప్తున్నాడు తప్ప క్రియాశీలకంగా ఉండలేడు. తర్వాత వెనకాల ఎవరు చేద్దామనుకున్నారు? అవన్నీ బయటకు వచ్చిన విషయాలు మనం చెప్పేది రహస్యం కాదు. అందరూ అనుకున్నారు జేఏసీలో. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఒక డిఫరెంట్ లీడర్. యాక్చువల్గా నేను లీడర్గా కోదండరామ్ని ఎన్నడూ ఒప్పుకోను. ఈజ్ నాట్ ఏ లీడర్. ఆయన ఒక ప్రొఫెసర్. ఆ పరిధిలోనే ఆయన ఆలోచనలు, ఆ పరిధిలోనే ఆయన అన్నీ ఉంటాయి. కోదండలో కనుక ఒక నిజమైన లీడర్ ఉండుంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి, కోదండ ముఖ్యమంత్రి. నిజంగానే జేఏసీ మొత్తాన్ని తన ఒంటి చేత్తో నడిపించాడనే నమ్మకము కార్యకర్తల్లో, ఆయన వెనక ఫాలో అయిన వాళ్ళల్లో ఉంటే ఏ ఒక్కరు ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఆయన లీడర్ కావచ్చేమో, పొలిటీషియన్ కాకపోవచ్చు కదా. లీడరే అయ్యి ఉంటారు, పొలిటీషియన్ కాదేమో. అందరినీ కలిపి లీడ్ చేసి ముందుకెళ్లారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కథ, ఒక సామెత ఏదైతే ఉందో అది చాలా హార్ష్గా ఉంది, హార్డ్గా ఉంది. అంటే ఉపమానాలు ఇట్లుంటాయని చెప్పాను. కొంతమంది ఇట్లా చెప్పుకుంటూ ఉంటారని చెప్పాను. కోదండరామ్ చెప్పుకోలేదు కదా. గౌరవప్రదమైన వ్యక్తిగా, గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఆనాటి చారిత్రక బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహించిండు. ఆయన ఆ విషయంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కోదండరామ్ గారి అనుచరుల ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. ఆయన మీద ఒత్తిడి వస్తున్నది. ఆయనను ఎన్నోసార్లు మీడియాలో అడుగుతున్నారు. ఆయన అమ్ముడుపోయే మనిషి కాదు. కోదండరామ్ అనేవాడికి ఒక గౌరవం ఉంది, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన పోలీసు నిర్బంధంలో పౌర హక్కుల నేత అని అన్నవాడిని కాల్చి చంపుతున్న రోజుల్లో కూడా వాళ్ళ ఇంటిని చిరునామాగా పెట్టాడు. ఆయన లోపల ఎటువంటి మేము అనుమానించాల్సిన అంశాలు కూడా లేవు. నేను చెప్పాను కదా. బట్ ఏంటంటే కోదండరామ్ ఎక్కడ జారిపోతాడో, కోదండరామ్ ఎక్కడ వ్యతిరేకమవుతాడో, కోదండరామ్ని ఎట్లా ప్లీజ్ చేయాలి. పొగడతలతో ముంచితే కోదండరామ్ పొంగిపోయి తన వెంట ఉంటాడని నేనైతే అనుకోను. ఆయనకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇవాళ కోదండరామ్ను తన దిక్కు ఉంచుకోవాలనే తపనతోని ఈ కోణంలో ఈ డిస్కషన్ అంతా రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. కోదండరామ్ను ఆకాశానికి ఎత్తాడు. కోదండరామ్ మీద ఖచ్చితంగా గౌరవం మాకు ఎప్పటికి ఉంటుంది. ఆయన చారిత్రక పాత్ర మీద కూడా మాకేమీ డౌట్ లేదు. కేసీఆర్ గారికి ఆయన కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉంటే రావచ్చు ఆ టైంలో. బట్ కేసీఆర్ గారు ఏమీ వదిలిపెట్టలేదు కోదండరామ్ గారు లాస్ట్ చివరి నిమిషం వరకు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నా కూడా కంటిన్యూ చేశాడు. ఒక స్టేజ్లో ఆయన బదులు స్వామిగౌడ్ను ముందు పెడదామనే ఆలోచన కొందరు చేసినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వలేదు. అది ఆ స్టేజ్ దాకా రాలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం జేఏసీ కోదండరామ్ మాత్రమే ఈ సర్వ సైన్యాన్ని నడిపించారు అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అది కాదు. ఆనాడు జేఏసీ అంటే టీఆర్ఎస్, బీజేపీ కొంత ఉన్నా కూడా సర్వ సైన్యాన్ని నడిపించడానికి అన్ని జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్. కాదని ఎవరు అన్నంటారో నా ముందు కూర్చోబెట్టాడు. ఎందుకంటే క్షుణ్ణంగా దాని గురించి నాకు తెలుసు. ఆనాడున్న నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, పిట్టల్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టండి. అందరు ఈ పార్టీల్లో లేరు కదా, పిలిచి కూర్చోబెట్టండి. నేను అన్నదాన్ని ఎవరైనా కాదు అని అంటే మళ్ళీ ఇంకోసారి నేను మీడియా ముందుకు రాను. కోదండరామ్ కూడా అడగండి మీరు పర్సనల్గా.
మీరే అంత నడిపించారా? మీ వెనకాల కేసీఆర్ గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాత్ర ఉందా అని అడగండి, చెప్తారు. ఆయన ఆ రకంగా చెప్పే మనిషి కాదు. తనకే అంత ఖ్యాతి రావాలి అని చెప్పి ఆ వ్యక్తిత్వం డిఫరెంట్ వ్యక్తిత్వం కోదండరామ్ సార్ది. ఏదో ఇప్పుడు ఆయన బలపరిచాడు కాబట్టి, కొంతకాలం అంటిపెట్టుకోవాలి కాబట్టి ఆయనతో ఉన్నాడు. నిన్న మీరు రేవంత్ మాట్లాడేటప్పుడు